ఎక్కడ శివుడున్నాడో అక్కడ ఆవిడ భ్రమర రూపంతో తిరుగుతుంటుంది. అక్కడ శివుడున్నాడు, పైన శక్తి రూపంతో ఆవిడుంది. అందుకే ఇప్పటికీ ఆ నాదం వినపడుతుంటుంది. ఈ భ్రమరాంబిక అమ్మవారి దేవాలయంలో వచ్చేటటువంటి భ్రామరీ నాదాన్ని రికార్డ్ చేశాయి ఆల్ ఇండియా రేడియో, హైదరాబాద్, విజయవాడ, కర్నూలు స్టేషన్స్ చేసి ఎన్నో మార్లు ప్రసారం చేశారు రేడియోలో. ఇప్పుడు శ్రీశైల క్షేత్రంలో ఉన్న భ్రామరీ నాదాన్ని ప్రసారం చేస్తున్నాం వినండని. ఒక తుమ్మెద ఎగురుతున్నప్పుడు వచ్చినటువంటి ఝంకార ధ్వనులు ప్రసారం అయ్యాయి. ఇది పరమ యథార్థం నేను చెప్తున్నది. ఒక పరమ పవిత్రమైన వేదిక మీద కూర్చుని అబద్ధాలు చెప్పవలసిన అవసరం నాకు లేదు. మీరు కావాలంటే శ్రీశైలం వెళ్ళినప్పుడు అడగండి, ఆకాశవాణి వాళ్ళు దీన్ని ప్రసారం చేశారా? భ్రామరీనాదాన్ని చేశారు. రికార్డింగ్లో కూడా ఎక్కింది అది. అంత గొప్ప భ్రామరీనాదంతో కూర్చుని అమ్మవారు ఇప్పటికీ వింటుంటుంది. మీరు శ్రీశైలం వెళ్ళినప్పుడు అమ్మవారి వంక చూడండి, కనుగుడ్లు స్పష్టంగా చూస్తున్నట్టు కనపడుతుంటాయి తల్లివి. అంత గొప్ప స్వరూపం. నేను చెప్తున్నప్పుడు నాకు కళ్ళల్లో లేత ఆకుపచ్చ రంగు చీరతో అలంకృతమైనటువంటి అమ్మ నాకు అలా కనపడుతుండగా నేను చెప్తున్నాను యథార్థానికి. కనుక ఆ రెక్కలతో అమ్మవారు అలా కూర్చుని ఉంటుంది. ఎదురుకుండా పెద్దవి చిన్నవి శ్రీచక్రాలు వేసి ఉంటాయి. వాటి మీద చక్కగా హడావిడి ఉండదు. బ్యాచ్ వైజ్ పిలుస్తారు. శ్రీచక్రం దగ్గర పట్టేటట్టుగా కూర్చుని చక్కగా మీరు కుంకుమార్చన చేసుకుని అక్కడ కూర్చుని సౌందర్యలహరిలోంచి 4 శ్లోకాలు చదువుకుని అవిద్యానామంతస్తిమిరమిహిరోద్దీపనగరి జడానాం చైతన్యస్తబకమకరంద శృతిజరి దరిద్రాణం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంస్ట్రా మురరిపువరాహస్య భవతి అని అక్కడ కూర్చుని 4 శ్లోకాలు చెప్పుకుని వస్తే జన్మ ధన్యం అయిపోతుంది. అంత గొప్ప స్థితి అక్కడ శక్తిపీఠంగా ఉన్నటువంటి భ్రమరాంబ అమ్మవారు. ఇంకా చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం, అక్కడ ఉన్నటువంటి స్వరూపాలలో వీరభద్రుడు అని ఒక ఆయన ఉన్నారు. మీరు శ్రీశైల మల్లికార్జున దర్శనం చేసి బయటికి వచ్చి ఎడం పక్కకి వెళ్ళినప్పుడు అక్కడ ఈ వీరభద్రుడు కనబడతాడు. ఆ వీరభద్రుడికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటో తెలుసా అండి? బయలు వీరభద్రుడు అని క్షేత్రపాలకుడు ఒక ఆయన ఉన్నారు. శ్రీశైలంలో ఉన్న వీరభద్రుడి గురించి ఏం చెప్తారో తెలుసా అండి? రక్త సంబంధమైనటువంటి వ్యాధులు శరీరంలో పొటమరిస్తే అటువంటి వారు శ్రీశైల క్షేత్రంలో ఉన్న వీరభద్ర స్వరూపం దగ్గర కూర్చుని ప్రతిరోజు 1 గంట సేపు శివనామాలు చెప్పుకొని కొద్ది రోజులు అక్కడ ఉండి వస్తే ఆ వ్యాధులు నయమైనటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అక్కడ ఉన్న వీరభద్రమూర్తిలోంచి అటువంటి శక్తి ప్రసారం అవుతుంది అని పెద్దలు చెప్తారు. అక్కడే ఆ తల్లి చంద్రవతి అనబడేటటువంటి ఒక రాజకుమార్తె ఒక భయంకరమైనటువంటి గడ్డు కాలాన్ని ఎదుర్కొంది. తన తండ్రే తనని మోహించాడు. ఆమె పరిగెత్తి శ్రీశైల క్షేత్రాన్ని చేరుకుని కృష్ణానదిని దాటి ఇప్పటికే పచ్చల బండ అని పిలుస్తారు. అందుకే శ్రీశైల మల్లికార్జునుడే శపించాడని కొందరంటారు, ఆమె శపించిందని కొందరంటారు. ఏదైనా ఇప్పటికీ అక్కడ పచ్చల బండ ఉంది. ఆ పిల్లని తరువుకొస్తున్నటువంటి రాజు వెంటబడ్డాడు. పిల్ల గుళ్ళోకి వెళ్ళిపోయి శివలింగాన్ని చూసి ఆమె లింగం అనలేదు, వీడు మల్లికార్జునుడు అంది ఆమె. అని ఆవిడ ఏం చేసిందంటే చేతిలో మల్లెపూల దండ తీసి చేత్తో పట్టుకుని ఈ మల్లెపూల దండ సిగకి చుట్టుకుని, మల్లికార్జున నేను నీకు ఇవ్వగలిగింది ఇదే, ఇది నీ సిగకి చుట్టుకుని నన్ను కాపాడు అంది. ఉత్తర క్షణం లింగోద్భవమూర్తి అంటారు. ఇక్కడ వరకే కనపడతారు లింగోద్భవమూర్తి. మీరు ఎప్పుడైనా శ్రీకాళహస్తిలో ప్రదక్షిణం చేస్తున్నప్పుడు వెనక గోడ మీద చూస్తే కనపడతాడు లింగోద్భవమూర్తి. ఎప్పుడైనా శివాలయాల్లో పెద్ద పెద్ద గుళ్ళకి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా చూడండి, ఉంటారు లింగోద్భవమూర్తి. మొన్న నాతో దేవాలయాలకు వచ్చినప్పుడు నేను అరుణాచలంలో చూపించి చెప్పాను, దీని గురించి నన్ను అడగండి మీకు చెప్తానని. నన్ను ఎవరు అడగలేదు, మర్చిపోయారు, నేను మర్చిపోయాను. కనుక ఆ లింగోద్భవమూర్తి స్వామి వచ్చి నీవు పచ్చల బండవగుదువుగాక అన్నాడు. ఎంతటి దుష్కృత్యము చేశాడో ఇప్పటికీ మనకి నిరూపిస్తూ ఆ రాజు పచ్చల బండ ఇప్పటికీ అక్కడ పడున్నాడు. ఈవిడ ఇచ్చినటువంటి మల్లికా పుష్పముల దండని తన సిగకి చుట్టుకుని మల్లికార్జున అని వేరొక మారు పిలిపించుకున్నాడు స్వామి. కాబట్టి అనేక రకాలుగా ఆయనకి ఆ మల్లికార్జున నామము సుస్థిరమైపోయింది అక్కడ. ఇక్కడే వృద్ధ మల్లికార్జునుడు అని ఒక మల్లికార్జునుడు. ఇది ఒక చిత్రమైన శివలింగం. శ్రీశైలం వెళ్ళిన వాళ్ళు చూసి ఉంటారు. వృద్ధ మల్లికార్జునుడైన ఆ శివలింగం ముడతలు పడిపోయి ఉంటుంది.
బాగా జర్జరీభూతమైన శరీరం ఎలా ముడతలు పడిపోతుందో అలా ముడతలు పడిపోయి ఉంటుంది. ఆ ముడతలు కూడా చూడండి బాగా ముసీలి వాళ్ళు అయిపోయిన తర్వాత రక్తం తగ్గిపోతుంది శరీరంలో. ఆ ముడతలు ఇలా దగ్గరగా వచ్చేసి ఉంటాయి. ఈ దగ్గరగా వచ్చేసిన ముడతల దగ్గరికి వెళ్ళి ఇలా మీరు ఎత్తి పట్టుకుని ఇలా అంటే అది అలా నించుంటుంది. ఆ ముడత ఇంకొంచెం యువతలు ఇలా అంటే ఇలా నించుంటుంది, ఇలా నించుంటే ఇలా నించుంటుంది, ఇటుపక్క ఇలా నించోబెడితే ఇలా నించుంటుంది, ఓ 7 అంకెలా నించుంటుంది. మా అమ్మ బాగా వృద్ధురాలు అయిపోయినప్పుడు నేను మా అమ్మ చేయి పట్టుకుని ఆడుకుంటుండేవాడిని. అమ్మ ఇదిగో చూసావా ఎలా నిలబడుతోందో అని. తల్లే కదండి, ఏమిటి నాన్న అని ఇలా అనేది పాపం ఆవిడ. కాబట్టి అలా ముడతలు పడిపోయినటువంటి శరీరం ఎలా ఉంటుందో వృద్ధ మల్లికార్జునుడు కూడా అలాగే ముడతలు పడిపోయి ఉంటాడు. ఈ మల్లికార్జునుడు ఎప్పుడు వెలిశాడు అని మీరు అడిగారు అనుకోండి, దానికి సాధికారికంగా ఏమీ చెప్పరు. కానీ అసలు అక్కడ జరిగినటువంటి విచిత్రం ఒకటి ఉంది. మహీశూర మహారాజు అని ఒక మహారాజు గారు ఉండేవారు. ఆయనకు ఒక కుమార్తె ఉండేది. ఆమె శంకరుడి యొక్క సౌందర్యాన్ని ఉపాసన చేసింది. శంకర సౌందర్యం అంటే మాటలు కాదు. ఈశ్వరుడు భర్తగా కావాలని ఎవరు ప్రకటన చేయరు. కారణం ఏంటంటే సాధారణంగా తండ్రిగా ఉపాసన చేస్తారు ఆయన్ని. కాబట్టి ఆమె శివుణ్ణి మోహించింది. ఏమందగాడంది ఆవిడే. నాకు అలాంటి భర్త కావాలంది. చూద్దాం ఏం చేస్తుందో ఈ పిల్లని. శంకరుడు కల్లోకి వచ్చాడు. మీరు విందురు కానీ ఎదరు అసలు శివస్వరూపం అంటే ఎలా ఉంటుందో చూద్దురు కానీ, అందం పార్వతీ కళ్యాణంలో వస్తుంది, అప్పుడు అవధరిద్దురు కానీ. కనుక ఆయన ప్రత్యక్షమై అన్నాడు, నీకు నన్ను వివాహం చేసుకోవాలనుంటే శ్రీగిరి పర్వతం మీద ఉన్నటువంటి తెల్లమద్ది చెట్టు కింద ఉన్న మల్లె పొదలో ఉన్నాను, రా నిన్ను వివాహం ఆడతానన్నాడు. ఆడపిల్ల కదా, కన్య కదా, వస్తుందా చూద్దామని ఆమె ఒక్కతే వచ్చేసింది. వచ్చేసి ఆ చెట్టుని పొదని వెతుకుతోంది. పార్వతీదేవంది, లోకంలో జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు అని చెప్తారు, ఈ బుద్ధి ఎప్పటి నుంచి వచ్చింది మీకు అంది. అంటే ఆయన అన్నాడు, కాదు ఆమె నన్ను అంత భక్తితో ఆరాధన చేసింది. ఇక్కడ వివాహం అనగా నేను ఆవిడ్ని నాలోకి తీసుకోవడం. అంటే అమ్మవారంది, ఓహో అందుకే వివాహం చేసుకుంటానని మాట ఇచ్చారా, అంత భక్తి ఉందా ఉపాసనలో అంది. అంటే నిజంగా అమ్మవారికి తెలియక కాదు, లోకానికి చెప్పడం కోసం ఆ పిల్ల భక్తిని. అంటే శంకరుడు అన్నాడు, చూపిస్తాను చూడు ఎంత భక్తి తత్పర్రాలో అని. వెంటనే ఒక 96 సంవత్సరముల వృద్ధుడుగా మారిపోయాడు. వృద్ధుడిగా ఉన్నప్పుడు మరీ అందంగా ఉంటాడు మా స్వామి. చంద్రశేఖర పరమాచార్య స్వామి వారిలో ఉంటాడు. ఆ అందం వేరు కదండి. సత్యదండం చేత్తో పట్టుకుని ముడతలు పడిపోయిన శరీరంతో కడుపిలా అక్కలించుకుపోయి ఇలా నరాలు పైకి తేలిపోయిన చేత్తో ఒక కన్ను గాజు కన్నులు అయిపోయి ఒక్క కన్ను మాత్రం ఇలా లోపలికి వెళ్ళిపోయి ఇలా మోకాళ్ళు కూడా కనపడుతూ ఇలా గొంతు కూర్చుని సత్యదండం పట్టుకుని కంచికామకోటి పీఠానికి ఎడితే ఇప్పటికీ అక్కడ కనపడుతుంది వ్యాక్సీ స్టాట్యూ పరమాచార్య స్వామిది. చూడగానే మనసు పులకరిస్తుంది, ప్రణిపాతం చెయ్యాలనిపిస్తుంది, ఆయనే కూర్చున్నారేమో అనిపిస్తుంది. అప్పుడు ఆయనలో మీరు చూసేటటువంటి తేజపూర్వక సౌందర్యం వేరు కదా. కాబట్టి ఆయన్ని చూసి ఆవిడంది, ఎవరి కోసం వెతుకుతున్నావు పిల్ల అన్నాడు ఆయన. శివుడి కోసం వెతుకుతున్నాను అంది ఆవిడ. నేనే శివుణ్ణి అన్నాడు. నువ్వే శివుడవా, నిన్నే భర్తగా కావాలని నేను ఉపాసన చేశాను అంది. ఇంత వృద్ధుణ్ణి కదా పెళ్ళాడతావా అన్నాడు. నువ్వు వృద్ధుడవో యవ్వనంలో ఉన్నవాడవో నాకు తెలుసు తండ్రి, నాకు భర్త నువ్వే, వేరొకడిని భర్తగా నేను లోకంలో అంగీకరించలేనంది. అంటే ఆవిడకి కావలసింది ఆయనలో ఐక్యం అవడం. చూశావా పార్వతి, ఈమె భక్తి, ఈమెని నాలో ఐక్యం చేసుకుంటున్నానని ఐక్యం చేసుకుని ఈ పిల్లని స్మరించి ఇటువంటి భక్తి తత్పరురాలి కోసం సృష్టిలో లేని విధంగా ముడతలు పడిపోయిన శివలింగం వృద్ధ మల్లికార్జున లింగం అని తలుచుకున్న వాళ్ళని పొంగిపోతూ నేను చూస్తాను అని వృద్ధ మల్లికార్జునుడై వెలిశాడు. అందుకే అక్కడ ఇప్పుడు కళ్యాణాలు చేస్తున్నారు. కనుక ఎన్ని విశేషాలండి శ్రీశైలం అంటే, ఒకటా రెండా, ఇన్ని విశేషాలతో కూడుకున్నటువంటి క్షేత్రమో ఆ క్షేత్రం. ఈ క్షేత్రంలోనే శంకర భగవత్పాదాచార్య స్వామి వారు శ్రీశైల పర్వత శిఖరం మీద ఉండగా ఒక కాపాలికుడు వచ్చి అడిగాడు, మీ శిరస్సు కావాలి నాకని. నా శిరస్సే కదా తీసుకుందువు కానీ నా శిరస్సు నువ్వు తీసుకుంటే నాకు బాధ లేదు, నా శిష్యులు బాధపడతారు. ఎందుకనంటే గురువుగారు శరీరంలో ఉండాలని కోరుకోవలసిన వాళ్ళు శిష్యులు. గురువుకి ఆ శరీరం ఉన్నా లేకపోయినా బాధ లేదు. కాబట్టి నా శిష్యులు ప్రొద్దునే పాతాళగంగ దగ్గరికి వెడతారు నమస్కరించడానికి. వాళ్ళు